నక్షత్ర వీధికి నాయకుడు ఎవ్వడు, రంగగు గుడిలోని లింగమేది, వాహనంబుల మీది వన్నెకు మొదలేది, దేవతా ఋషులకు తిండి ఏది, నరకాసురుని కన్న నాతినామంబేది, పొలతి చక్కది నాన బోల్పనేది, తల్లికి కడగొట్టు తనయునిపైదేది, కమలాస్తంబింబు గప్పునేది, అన్నిటికీ చూడ రెండేసి అక్షరములు ఆదులుడుంగవంగ ఉదలెల్ల నాదులగును, చెప్పునాతండు భావజ్ఞశేఖరుండు, లక్ష్మణోపేంద్ర కృష్ణయక్షీంద్ర. నక్షత్ర వీధికి నాయకుడు ఎవ్వడు, రంగగు గుడిలోని లింగమేది, వాహనంబుల మీది వన్నెకు మొదలేది, దేవతా ఋషులకు తిండి ఏది, నరకాసురుని కన్న నాతినామంబేది, పొలతి చక్కదనాన పోల్చనేది, తల్లికి గడగొట్టు తనయునిపైనేది, కమలాప్తబింబంబు కప్పునేది, అన్నిటికీ జోడ రెండేసి అక్షరములు ఆదులుండంబగ ఉదలెల్ల నాదులగును, చెప్పునాతండు భావజ్ఞశేఖరుండు, లక్ష్మణోపేంద్ర కృష్ణరాయయచీంద్ర. ఈ పద్యములో ప్రతి వాక్యమునకు సమాధానము 2 అక్షరములతో కూడిన పదములు అని చెప్పారు. మొదటి వాక్యమునకు శశి, రెండవ వాక్యమునకు శిల, మూడవ వాక్యమునకు లక్క, నాలుగవ వాక్యమునకు కంద, 5వ సమస్యకు ధర, 6వ సమస్యకు రంభ, 7వ సమస్యకు భ్రమ, 8వ సమస్యకు మబ్బు అని అర్థం. మరలా ఒకసారి శశి, శిల, లక్క, కంద, ధర, రంభ, భ్రమ, మబ్బు. నక్షత్ర వీధికి నాయకుడు అంటే శశి, రంగగు గుడిలోన రంగమేది అంటే శిల లింగము, వాహనముల మీద వెన్నకు మొదలేది అంటే లక్క, దేవతా ఋషులకు తిండి ఏది అంటే కంద అంటే దుంపలు. ఇలా నరకాసురుని కన్నా నాతి ఎవరు, రంభ. తల్లికి తన చివరి పుత్రుడి పైన ఉండేది ఏమిటి, భ్రమ. కమలాస్త బింబములు కప్పునది ఏది అంటే మబ్బు. హరి ఓం తత్సత్.